దీక్ష యాప్ నందు దీక్ష కోర్సెస్ను పూర్తి చేయడం, ఆ దీక్ష కోర్సెస్లో పోర్ట్ఫోలియోను ఏ విధంగా పూర్తి చేయాలి, మన సర్టిఫికెట్ను ఎలా పొందాలి అనే విషయాలు ఇక్కడ చర్చిద్దాం. మనం దీక్ష యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చివరిలో ఉన్నటువంటి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ఈ ఆప్షన్ ద్వారా లాగిన్ కావాలి. ఎందుకంటే మనకు దీక్షలో ఈ కోర్సెస్ లేవు. దీక్ష కోర్సెస్ అని సపరేట్గా ఇంకొక యాప్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో నుండి మనం ఆ కోర్సెస్ పూర్తి చేయాలి కాబట్టి ఇక్కడ దీక్షలో లాగిన్ కాకూడదు. ఈ చివరిలో ఉన్నటువంటి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే మనం దీక్షలోకి లాగిన్ చేయబడతాం. ఇక్కడ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్, స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనం దీక్ష లాగిన్ కొరకు మన యొక్క అటెండెన్స్కై లీప్ యాప్లో ఏవైతే లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ యూజ్ చేస్తామో అవి ఇక్కడ యూజ్ చేయాలి. మనం లాగిన్ క్రెడెన్షియల్ ఎంటర్ చేసిన తర్వాత ఈ సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మనం దీక్ష యాప్లోకి లాగిన్ అవుతాం. ఇది ప్రస్తుతానికి దీక్ష యాప్. ఇందులో మనం కోర్సెస్ చేయాలంటే మొదటగా మనం ఈ ప్రొఫైల్ను కంప్లీట్ చేసి ఉండాలి. రైట్ సైడు పైన మన ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% అని ఉండాలి. ఒకవేళ ఇది లేకపోతే ఈ పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ను పూర్తి చేస్తే మనకి ఇక్కడ ప్రొఫైల్ 100% వచ్చేస్తుంది. ఒకవేళ 100% ఉంటే మాత్రం ఇక్కడ ఏం చేయనవసరం లేదు. ఈ చివరిలో కింద హోమ్ రైట్ సైడ్ కార్నర్లో కోర్సెస్ అని ఉంది. కాబట్టి మనం కోర్సెస్ పూర్తి చేయాలంటే ఈ కోర్సెస్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం దీక్ష కోర్సెస్ యాప్లోకి రీడైరెక్ట్ చేయబడతాం. అంటే దీక్ష యాప్ నుండి దీక్ష కోర్సెస్ యాప్లోకి రీడైరెక్ట్ చేయబడతాం. ఇక్కడ మనం కోర్సెస్ను చూస్ చేసుకోవడం కోసం ఈ చివరిలో కింద ఉన్నటువంటి హోమ్, మై లెర్నింగ్స్, ఎక్స్ప్లోర్ కోర్సెస్, దీక్ష ఉంది. దీక్షపై క్లిక్ చేస్తే అగైన్ దీక్ష యాప్లోకి పోతాము. ఇది ప్రస్తుతానికి దీక్ష కోర్సెస్ యాప్. ఎక్స్ప్లోర్ కోర్సెస్ పై క్లిక్ చేయాలి. ఈ ఎక్స్ప్లోర్ కోర్సెస్ పై క్లిక్ చేస్తే మనం చేయాల్సినటువంటి కోర్సెస్ ఇక్కడ కనిపిస్తాయి. 6 రకాల కోర్సులు ఉన్నాయి. ఇది 6th కోర్స్, కెరీర్ గైడెన్స్లో భాగస్వాముల పాత్ర మరియు బాధ్యత అనేది. ఇది 5th, 4th, 3rd ఈ విధంగా కనిపిస్తుంది. నేను 1st, 2nd కోర్సులకు రిజిస్టర్ అయినాను కాబట్టి ఇక్కడ కనబడవు. మై లెర్నింగ్స్లో అవి కనిపిస్తాయి. ఇక్కడ మనం కోర్సును ఆప్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3వ కోర్సును మనం ఇప్పుడు పూర్తి చేయాలనుకున్నాం అనుకోండి. 3rd కోర్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ చూజ్ ఏ బ్యాచ్ టు ఎన్రోల్ అనే కింద ఉన్నటువంటి ఈ బాక్స్ పైన క్లిక్ చేస్తే రెండో బాక్స్ పైన ఈ విధంగా కన్ఫర్మ్ అండ్ ఎన్రోల్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినామంటే మనకు ఆ 3rd కోర్స్ కూడా ఈ మై లెర్నింగ్స్ అనే ఈ ఆప్షన్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఆన్గోయింగ్ కోర్సెస్ అని పైన కనిపిస్తుంది మనకు. ఈ ఆన్గోయింగ్ కోర్సులో 2nd 1, 3rd 1 ఉంది. అక్కడే పైన ఫినిష్డ్ కోర్సెస్ అని ఉంది. ఇక్కడ 01 అంటే 1st కోర్సు కెరీర్ గైడెన్స్ పరిచయం అనేది కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి కంప్లీషన్లో ఇది కనిపిస్తుంది. ఆన్గోయింగ్ కోర్సులో 2nd 1, 3rd 1 కనిపిస్తాయి. మనం ఇప్పుడు 1st కోర్సు గురించి చూద్దాం ఒకసారి ఎలా కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా మనం కోర్స్ 1 తీసుకున్న తర్వాత పైన మెనూ బార్లో అబౌట్ ద కోర్స్ అని ఉంది. ఈ కోర్సులో ఉండే అంశాలన్నీ చూడాలి. 11 అంశాలు ఉంటాయి ప్రతి కోర్సులో కూడా. 9వది పోర్ట్ఫోలియో, 10వది క్విజ్, 11 సర్టిఫికెట్ అని ఉంటుంది. 9వది పోర్ట్ఫోలియో అంటే ఈ పైన ఉన్నటువంటి 8 మాడ్యూల్స్ను మీరు వీక్షించిన తర్వాత ఇందులో కృత్యాలు తర్వాత అసైన్మెంట్లు ఇవ్వబడి ఉంటాయి. ఈ కృత్యాలు చేయకపోయినా పర్వాలేదు కానీ అసైన్మెంట్ అయితే ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తే ఆటోమేటిక్గా పోర్ట్ఫోలియో కంప్లీట్ అయినట్టుగా మనం భావించాలి. పోర్ట్ఫోలియో అనేది ప్రత్యేకంగా ఇక్కడ ఓపెన్ అవ్వదు. పైన ఉన్నటువంటి 8 మాడ్యూల్స్ను మీరు కంప్లీట్ చేసి వాటిలో ఉండే అసైన్మెంట్ను పూర్తి చేస్తే మనకు పోర్ట్ఫోలియో వస్తుంది. అసైన్మెంట్ అనేది ఎలా వస్తుంది అంటే పైన ఉన్నటువంటి 8 మాడ్యూల్స్ను మీరు కంప్లీట్ చేస్తే ఈ అసైన్మెంట్ పైన మెనూ బార్లో లెసన్స్, అసైన్మెంట్స్ ఉంది. అసైన్మెంట్ ఓపెన్ అవుతుంది. అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా పోర్ట్ఫోలియో కంప్లీట్ అయినట్టు భావించాలి. పోర్ట్ఫోలియో అనేది సపరేట్గా ఓపెన్ అవ్వదు. ఇక్కడ మనం అబౌట్ ద కోర్సెస్ అని పైన మెనూ బార్లో లెసన్స్, తర్వాత అసైన్మెంట్స్, ఈ అసైన్మెంట్ రాసిన తర్వాత మనకు వచ్చిన స్కోరు, కోర్స్ అప్డేట్స్, అదేవిధంగా కోర్స్ డిస్కషన్స్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఇందులో మనం మన కోర్సును కంప్లీట్ చేయాలంటే మనం లెసన్స్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇందులో మాడ్యూల్స్ అన్నీ కనిపిస్తాయి. మొదటి మాడ్యూల్ మనం కానీ ఓపెన్ చేస్తే ఇందులో 5 భాగాలుగా ఉంటుంది. ఒకటి ప్రీ టెస్ట్ ఉంటుంది. తర్వాత అంటే ఈ కెరీర్ గైడెన్స్ పరిచయం గురించి నీకేం అవగాహన ఉందో టెస్ట్ చేయడమే ప్రీ టెస్ట్ యొక్క ఉద్దేశము. అందులో నీకు తెలిసిన ఆన్సర్లు ఇవ్వచ్చు. ఎండ్ టెస్ట్లో నీ అవగాహన ఎంత అని టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. అదేవిధంగా 1.1 లక్ష్యాలు, రూపురేఖలు, పరిచయము, ట్రాన్స్క్రిప్ట్ ఈ 5 చాప్టర్స్ను మనం ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఏమాత్రం స్కిప్ చేయడానికి లేదు. ఇక్కడ 1.3 పరిచయం అనే దాన్ని మనం గమనించినట్లయితే ఇది ఒక వీడియో లాగా ఉంటుంది. ఈ వీడియోను
3 minutes 34 seconds ఉంది. దీన్ని స్పీడ్గా చూడాలంటే ఆ గీత పైన ఉన్నటువంటి ఈ క్లాక్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్పీడ్ వస్తుంది. ఈ స్పీడ్లో స్లో మోషన్లో కావాలంటే స్లో మోషన్లో చూడొచ్చు, లేదా స్పీడ్లో కావాలంటే స్పీడ్లో చూడొచ్చు. ఇక్కడ 1.5x మాత్రమే స్పీడ్ ఉంది. ఇది ఆఫ్ చేసుకుంటే మనం స్పీడ్గా ఈ వీడియో చూడడానికి వీలవుతుంది. అందరికీ నమస్కారం. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం పైన ఉన్నటువంటి బ్యాక్ బార్ పై క్లిక్ చేసినట్టయితే మనం అగే ఈ మాడ్యూల్స్లోకి వస్తాము. ఈ విధంగా ఫస్ట్ మాడ్యూల్ని పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది అన్నిటికీ. అదేవిధంగా సెకండ్ వన్ ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే ఈ సెకండ్ మాడ్యూల్లో 4th ఆప్షన్ కృత్యం అని ఉంది. ఈ కృత్యం పైన క్లిక్ చేసినట్టయితే మనకు, నేను ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మార్క్స్ వస్తున్నాయి. కృత్యం పైన క్లిక్ చేస్తే మన క్వశ్చన్ పేపర్ రూపంలో వస్తే, ఈ కృత్యం క్వశ్చన్స్ రూపంలో వస్తే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మనము. అలా కాకుండా ఒక బ్లాంక్ పేజ్ ఇచ్చి ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడైతే క్వశ్చన్ పేపర్ వచ్చింది కాబట్టి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాను. తర్వాత మాడ్యూల్ 3కి పోతే ఇక్కడ కృత్యం 2 అని ఉంది. ఈ కృత్యం 2 అనేది క్వశ్చన్స్ ఫామ్లో కాకుండా ఈ విధంగా బ్లాంక్ పేపర్లో ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ను మనం ఒక వైట్ పేపర్లో రాసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఈ కృత్యాలు అప్లోడ్ చేయకపోయినా పర్వాలేదు. కాబట్టి ఈ విధంగా మనం థర్డ్ మాడ్యూల్ 4th మాడ్యూల్ ఇక్కడ ఒక కృత్యం ఉంది. ఇది కూడా ఆఫ్లైన్లో ఉంది. ఇది కూడా బ్లాంక్ పేజ్ వస్తుంది. దీని ఆన్సర్లు మనం వీలైతే రాయొచ్చు, లేకపోతే ఇది ఒకసారి చూసుకున్నట్లే వదిలేయచ్చు. కంప్లీట్ అయినట్టుగా భావించాలి మనం. ఇట్లా టిక్ మార్క్ పడింది కాబట్టి. మాడ్యూల్ 5 ఇక్కడ కూడా కృత్యం ఉంది. మాడ్యూల్ 6లో కూడా కృత్యం 2 చోట్ల ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కృత్యం ఒకటి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది, ఇంకోటి మామూలు బ్లాంక్ పేపర్ ఉంది. ఇవి మీరు ఒకసారి ఓపెన్ చేస్తే టిక్ పడిపోతుంది. తర్వాత సారాంశము 7th మాడ్యూల్ వచ్చి, 8th మాడ్యూల్ వచ్చి అదనపు సమాచారం ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియో అనేది మనకు ఓపెన్ అవ్వదు. ఇది ఒక చాప్టర్ లాంటిది కాదు. పైన చూసిన 8 అంశాలకు సంబంధించి మనం ఈ కృత్యాలు కావచ్చు, అసైన్మెంట్లు అవి కంప్లీట్ చేయాలి. అవి మనకు ఈ పైన నుండి మెనూ బార్లో లెసన్స్కు రైట్ సైడ్ అసైన్మెంట్ ఉంది. ఈ అసైన్మెంట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అసైన్మెంట్ 1.29 అసైన్మెంట్ పై ఇలా క్లిక్ చేస్తే యూ హ్యావ్ ఆల్రెడీ అటెంప్టెడ్ అని వస్తుంది. మనం ఇంకో దాంట్లో సెకండ్ కోర్స్లో చూద్దాం. ఇక్కడ ఈ అట్లాంటి అసైన్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకు ఒక బ్లాంక్ పేజీలో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ను మనం ఈ విధంగా ఒక వైట్ పేపర్లో క్వశ్చన్ రాసుకొని ఆన్సర్ రాసి ఈ ఆన్సర్ రాసిన ఈ పేపర్ను మనం అప్లోడ్ చేయాలి. అక్కడ అప్లోడ్ రిసీవ్ చేయబడుతుంది. రిసీవ్ చేయబడిన తర్వాత మనం స్కోర్స్ చూసుకోవచ్చు. మనకు వివిధ మాడ్యూల్స్లో రాసిన ప్రీ టెస్ట్ 1.8 కృత్యానికి వచ్చిన మార్కులు, 1.25 కృత్యానికి వచ్చిన మార్కులు, ఈ విధంగా అసైన్మెంట్కి వచ్చిన మార్కులు, తర్వాత ఫైనల్ అసెస్మెంట్కి వచ్చిన మార్కులు ఇలా కనిపిస్తాయి. ఈ విధంగా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం బ్యాక్ బార్ పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కెరీర్ గైడెన్స్ ఫస్ట్ వన్ వస్తుంది. ఇక్కడ పోర్ట్ఫోలియో కంప్లీట్ అయింది కాబట్టి చివరిలో క్విజ్ అనే ఆప్షన్ ఉంది. ఇది కూడా అటెంప్ట్ చేయడం జరిగింది. దీనిలో 20 క్వశ్చన్స్ ఉంటాయి. అది కంప్లీట్ అయింది కాబట్టి ఈ విధంగా టిక్ మార్క్ కనిపిస్తుంది. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ సర్టిఫికేట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ సెకండ్ కోర్సును ఒకసారి చూద్దాము. సెకండ్ కోర్స్ పై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అబౌట్ ద కోర్సెస్ అని వస్తుంది. ఇక్కడ కూడా మొత్తం 11 మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో 6 మాడ్యూల్స్ వచ్చి ఈ కెరీర్ గైడెన్స్ విభిన్న కోణాలకు సంబంధించి వస్తుంది. తర్వాత 7th వచ్చి సారాంశం అంతా ఉంటుంది. 8th దాంట్లో అదనపు సమాచారం ఉంటుంది. అదనపు సమాచారం అన్నప్పుడు అందులో ఏముందని మనం పరిశీలించాలంటే ఈ లెసన్స్ ప్లే క్లిక్ చేయాలి. లెసన్స్ ప్లే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 7th వన్ వచ్చి సారాంశము, 8thలో వచ్చి రెఫరెన్సెస్, వెబ్ లింక్స్. అంటే ఈ చాప్టర్కి సంబంధించిన రెఫరెన్సెస్ ఎక్కడ దొరుకుతాయి, వెబ్ లింక్స్ ఏమి అనే అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్ లింక్స్ అనేది 2.37గా ఉంది. అంటే దానికి నంబరింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పోర్ట్ఫోలియోకి పోయినట్టయితే ఇక్కడ ఈ పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ పోర్ట్ఫోలియో ఓపెన్ కావాలంటే పీడిఎఫ్ కంప్లీట్ 2.37 వెబ్ లింక్స్ టు అన్లాక్ దిస్ యాక్టివిటీ. అంటే ఇక్కడ పోర్ట్ఫోలియో ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవ్వాలంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది. ఇదంతా మనం ఒకసారి వీక్షించాల్సి ఉంటుంది. ఈ పోర్ట్ఫోలియో ఓపెన్ అవ్వాలంటే దానిపైన ఉన్నటువంటి అన్ని కంప్లీట్ అవ్వాలి. అవి కంప్లీట్ అయితే మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఈ ఒకసారి వెబ్ లింక్స్ మనం చూసినాం అనుకోండి. వెబ్ లింక్స్ కావాలంటే దాని ముందు చాప్టర్ 2.36 కంప్లీట్ కావాలి. 2.36 ఓపెన్ అవ్వాలంటే 2.35. ఈ విధంగా పైనుండి అన్ని అంశాలు మనం కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది ఓపెన్ అవుతుంది. కొన్ని వాటికి పోర్ట్ఫోలియో ఓపెన్ అవ్వదు. పై అంశాలు కంప్లీట్ చేసే పోర్ట్ఫోలియో ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోయినట్టు భావించాలి. కొన్ని చోట్ల ఈ పోర్ట్ఫోలియోని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంది. ఓపెన్ చేసి ఆ పీడిఎఫ్ను ఒకసారి స్టడీ చేసి క్లోజ్ చేస్తే ఇది కంప్లీట్ అయినట్టు. తర్వాత క్విజ్ ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనం దీక్ష కోర్సెస్ను కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ 8th వరకు కంప్లీట్ చేసిన తర్వాత నేరుగా అసైన్మెంట్లోకి వెళ్ళాలి.
8th కంప్లీట్ అయిన తర్వాత పోర్ట్ఫోలియో ఒకసారి ఓపెన్ అవ్వదు. అసైన్మెంట్స్లోకి వెళ్ళి ఈ అసైన్మెంట్స్ ఏవైతే ఉందో ఆ అసైన్మెంట్స్ని కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత క్విజ్కి వెళ్ళాలి, క్విజ్ కంప్లీట్ అవ్వాలి. ఈ అసైన్మెంట్ క్విజ్ 2 అయిన తర్వాత మాత్రమే మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది.